నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఇతర అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మన్సరియా ఈ నెల 28న మన ఇల్లు మన గౌరవం పేరుతో ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించిన కలెక్టర్ వంగరు నగరంలో వేడెక్కిన రాజకీయం తమ అధినేతతో చర్చలు జరపకుండా బాలినేనిని జనసేనలోకి ఎలా ఆహ్వానిస్తారని పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించిన టీడీపీ నాయకులు ఇక వివరాలకు వెళితే జిల్లాలో మంజూరైన గృహాలన్నిటినీ పూర్తి చేయడానికి మన ఇల్లు మన గౌరవం పేరుతో ప్రభుత్వం ఈ నెల 28న ప్రత్యేక గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ తమ్మి మన్సరియా పేర్కొన్నారు. కలెక్టరేట్ నుండి మండల ప్రత్యేక అధికారులు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు హౌసింగ్ ఈఈ డిఈ ఏఈలతో జిల్లా కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 1.0 క్రింద మంజూరైన ఇళ్లలో అసంపూర్ణంగా ఉన్న ఇళ్ల నిర్మాణాల పూర్తికి ఈ నెల 28న మన ఇల్లు మన గౌరవం పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఇందుకు సంబంధిత అధికారులందరూ సన్నద్ధం కావాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు హౌసింగ్ లేఅవుట్లలో పర్యటించి లబ్ధిదారులతో మాట్లాడి అసంపూర్ణంగా ఉన్న ఇండ్ల నిర్మాణాల పూర్తికి దృష్టి పెట్టాలన్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలలో ఎక్కువ లేఅవుట్లు ఉన్నాయని కమిషనర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలలో లబ్ధిదారులను వారికి మంజూరు చేసిన గృహాల వద్దకు తీసుకుని వెళ్లి చూపించి నిర్మించుకోవడానికి అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, జిల్లా పరిషత్ సిఇఓ మాధురి, డిపిఓ ఉషారాణి, డిఆర్డిఏ మెప్మా పీడీలు వసుంధర, రవికుమార్, మైన్స్ డీడీ జగన్నాథరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి అంజలితో పాటు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ 2 పాయింట్ వారందరికీ కూడా క్లియర్ గా చెప్పాలి. సో దట్ హౌసింగ్ ప్రోగ్రెస్ అనేది మనం అనుకున్న డైరెక్షన్ లో వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 మెయిన్ అబ్జెక్టివ్స్. సో 28th September నెక్స్ట్ సాటర్డే throughout the districts, in fact throughout the state ఒకే రోజులో ఈ హౌసింగ్ బెనిఫిషరీస్ అవగాహన సదస్సులు జరుగుతుంది. దానికి ప్రిపరేటరీగా ఫస్ట్ 20-21 నిన్న ఈ రోజు 2 రోజుల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరూ డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టాలి అని మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. అదేవిధంగా 24-25 ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు మండల్ లెవెల్లో సేమ్ కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 26th గ్రామ్ లెవెల్లో ఇది జరుగుతుంది. సో ఫైనల్గా 28th నెక్స్ట్ సాటర్డే ఈ హౌసింగ్ బెనిఫిషరీస్ అవేర్నెస్ సదస్సులు అనేది వంగరు నగరంలో రాజకీయ రగడ చోటు చేసుకుంది. ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని గత 2 రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన నేపథ్యంలో వంగలు పట్టణం నందు ఆయన అభిమానులు, మెగా కుటుంబ సభ్యులతో పాటు వంగలు శాసనసభ్యులు దామచల జనార్దన్, ఎంపీ మాగుండ శ్రీనివాసులు రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని చర్చ్ సెంటర్ నందు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తమ అభిమాన నేత ఫోటోను చిన్నది చూసి తమ పార్టీని కించపరిచారంటూ ఆందోళనకు దిగారు. దీంతో చర్చ్ సెంటర్ నందు వెలిసిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది అక్కడి నుంచి తొలగించారు. అనంతరం పలువురు దామచర్ల అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ అధినేతతో సంప్రదింపులు జరపకుండా బాలినేనిని పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం జనసేనతో పొత్తుతో నడిచిన వంగరులో మాత్రం కలిసి పనిచేసిందే లేదంటూ తెగేసి చెప్పారు. గత 5 సంవత్సరాలు వైసీపీలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులు బనాయించిన వ్యక్తి బాలినేని అని ఆరోపించారు. అటువంటి వ్యక్తితో కలిసి తాము, తమ పార్టీ శ్రేణులు కలిసి పనిచేయలేమన్నారు. మొత్తంగా బాలినేని జనసేనలోకి రాకతో ప్రకాశం జిల్లా ఒంగోలు నందు రాజకీయ రగడ మొదలైంది. గారు ఎవరు చెప్పకుండా ఫ్లెక్సీ లేపించుకొని కావాలని చెప్పి మా కూటమి గొడవలు చేస్తారని చూస్తున్నారు. ఏంటది ఆయన చేసి పైన పెట్టడం మన చిన్నగా ఇది
తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, జనార్దన్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం, జనార్దన్ గారి నాయకత్వం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై టీడీపీ. జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ కూటమి తరపున జనసేనలోకి ఆహ్వానించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బాలినేని శ్రీనివాసులు రెడ్డి గురించి అసలు మీకు తెలుసా తెలియదా? 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారు, ఎంత నరకాశ పాలన చేశాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, ఎంతమంది ల్యాండ్లు కబ్జా చేశారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా? అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. జనసేన తరపున మేము తీసుకుంటున్నాం, మీరందరూ కలిసి చేయండి అంటే మాకంటూ మనోభావాలు, మాకంటూ ఒక తెలుగుదేశం పార్టీకి ఒక నిబంధన ఇవేమి ఉండవా? మీరు ఎస్ అంటే ఎస్, నందంటే నంది, పందంటే పంది అనుకోనే మేము బ్రతకాలా? నేను ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాకను తెలుగు యువత తరపున, తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాదు మేము తెచ్చుకుంటామంటే ఒంగోలు నుంచే తెలుగుదేశానికి, జనసేనకి అజ్జి రగులుకుంటుంది. ఒకవేళ చేర్చుకోవాలి అనుకున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారిని పిలిపించి మాట్లాడుకొని, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చొని మాట్లాడి మా దామచర్ల జనార్దన్ గారిని ఒప్పించి తీసుకొని ఉంటే బాగుండేది. అలా అని కాకపోతే ఇంకా జనసేనలో చేరలేదు. కొంతమంది తొత్తుల చేత ఫ్లెక్సీలు కట్టించి ఆయన వస్తున్నాడు అని తెలుగుదేశం పార్టీ జనార్దన్ గారిని కించపరిచేలాగా చేసినా, తెలుగుదేశం వాళ్ళని కించపరుస్తున్నా సహించేది లేదు. ఎంతటికైనా తెగిస్తాము. పోయినసారి వాళ్ళు చేసిన 5 సంవత్సరాల అరాచక పాలనని మేము మర్చిపోయి అభివృద్ధి పదంగా వెళ్ళాలనుకుంటున్నాం. లేదు, అరాచక పాలనని చూడాలనుకుంటే ఒంగోలు నుంచే మేము స్టార్ట్ చేస్తాము. దయచేసి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఏదన్నా ఉన్న నిబంధనలకి సమన్వయపరుచుకుంటూ 3 పార్టీలు కలిసి వెళ్ళాలి, కానీ ఇట్లా ఏకదారంలోకి వెళ్ళకూడదని తెలియజేస్తూ, ఈసారి కనుక ఇలా జరిగితే మేము ఎంతటికైనా సిద్ధమని తెలియజేస్తాం. ఒంగోలులో తప్ప ఇంకెక్కడైనా కూటమి కలిసి పనిచేసిద్ది. ఈ ఒంగోలులో మాత్రం కూటమితో, జనసేనతో కలిసి పనిచేసేదే లేదు. ఆయన ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నాడో ముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అరాచకాలు చేసి అందరి మీద కేసులు పెట్టించుకొని, రౌడీ షీట్లు పెట్టించుకొని ఆయన ఎవరిని అడిగి చేర్చుకున్నాడు? కూటమి ఒంగోలులో కలిసి పనిచేయదు. ఇది కార్యకర్తల అంతరంగం. వాళ్ళు స్వయంగా జనసేన వాళ్ళే కలిసి పనిచేయనని చెప్తున్నారు, వాళ్ళ సామాజిక వర్గ నేతలే. ఇక మాకు వాళ్ళకి ఆయన ఎవరు అసలు సర్వే చేసి అడిగాడు? ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ మేము అడుగుతున్నాం, ఎవరిని అడిగి చేర్చుకున్నాడు బాలినేని? 4 నెలలు కూడా పూర్తి కాలేదు. చేర్చుకుంటే మేము ఆయనతో పాటు కూర్చోవాలి, ఏంది ఒకే కుర్చీలో కూర్చొని జై బాలినేని అలా? లేదా రేపు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు స్వాగతం చెప్పాలా? ఆయనకి కండ వేయడానికి వచ్చినప్పుడు రేపు పవన్ కళ్యాణ్ ఒంగోలు రావడానికి కూడా మేము ఒప్పుకోము. ఆయన కండవ కట్టడానికి మేము ఒప్పుకోము. మేమందరం నిరసనలు తెలుపుతాము. ఆ రోజు కూడా నిరసనలు తెలుపుతాము. ఈ రోజే కాదు, బాలినేని జనసేనతో కలిసి ఉంటే జనసేన టీడీపీ కలిసి పనిచేసేది లేదు. కొండేపి నియోజకవర్గంలోని తూర్పు నాయుడుపాలెం వేదికగా ఈ నెల 22వ తేదీ ఆదివారం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య తెలియజేశారు. దామచర్ల ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిరుద్యోగ యువకులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. వాటితో పాటు రక్తదాన శిబిరం, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం, జనసేన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. దామచర్ల అభిమానులందరూ వర్ధంతి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని దామచర్ల సత్య కోరారు. ఈ నెల 22వ తారీఖున మన ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారి వర్ధంతి సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన టంగుటూరు మండలంలోని మల్లవరపాడు గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ, అలాగే కీర్తిశేషులు దామచర్ల ఆంజనేయులు గారిది కూడా అదే రోజు
మలవరపూడ గ్రామంలో 2 విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు స్వామి గారు, అలాగే పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మన ఒంగోలు పార్లమెంటరీ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకుడు నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వీరితో పాటు ఈ యొక్క కార్యక్రమం దామచర్ల ఆంజనేయులు గారి రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో ఇంకా మన ప్రకాశం జిల్లాలోని ఉన్న శాసనసభ్యులు అందరూ మరియు మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మన ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు నోక్సాని బాలాజీ గారు, ఇంకా ఈ ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దామచర్ల అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అదే రోజు దామచర్ల కుటుంబ సభ్యులు అందరూ ఈ పెద్దాయన వర్ధంతి రోజున ఒక అద్భుతమైన కార్యక్రమాలు, మెగా జాబ్ మేళా మరియు ఉచిత హెల్త్ క్యాంప్ కూడా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది తూర్పునాడిపాలెం గ్రామంలో. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మీరందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే దామచర్ల కుటుంబం పైన మీరు నిండు మనసుతోటి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను గత ప్రభుత్వం దిగజార్చిందని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్ అన్నారు. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు నగరం నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు బీజేపీ, విహెచ్పీ సభ్యులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా యోగయ్య యాదవ్ మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా భావించే తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వును, చేపల నుంచి తీయబడిన ఆయిల్ ను కలపడం చాలా దారుణమని మండిపడ్డారు. గతంలో టీటీడీ చైర్మన్ గా విధులు నిర్వర్తించిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డిపై సిబిసిఐడి విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపైన కూడా విచారణ చేయాలని ఆయన కోరారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో పాలక మండలి సభ్యులుగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంగనాథ్, సీతారామయ్య, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు బలరాం, సోమ సుబ్బారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి ప్రపంచవ్యాప్తంగా అనేక హిందూ భక్తులందరూ ఎంతో పవిత్రంగా కొలిచే తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో పూర్తిగా లడ్డూ తయారీలో కల్తీ జరిగింది. కల్తీ కూడా మామూలుగా ఎందువల్లంటే ఎంత దుర్మార్గంగా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ వాడుతున్నారంటే మనుషులు అనాలా ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందువల్లంటే తిరుమల పవిత్రతను కాపాడేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ దేశంలో మనుగడ లేదు. ఎందువల్లంటే గతంలో తిరుమల పవిత్ర దెబ్బతీసినంత వాళ్ళు అందరూ కూడా ఏ విధంగా దెబ్బతిన్నారో అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ రోజున లడ్డూ తయారు చేయాలంటే 1 కిలో నెయ్యి, ఆవు నెయ్యి 1000 రూపాయలు, మరి టెండరు 320 రూపాయలకి ఇచ్చాడు. 1000 రూపాయలు ఆవు నెయ్యి 320 రూపాయలు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది? ఖచ్చితంగా అతను కల్తీ నెయ్యి కాకుండా ఏమి నెయ్యి వాడతాడని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దీన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మీద మాట్లాడటం అనేది దుర్మార్గమైన చర్య. ఎందువల్లంటే ఈ యొక్క టీటీడీ బోర్డు చైర్మన్, టీటీడీ బోర్డు చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వీళ్ళు ముగ్గురు ప్రమేయంతో అక్కడ కుంభకోణం జరిగింది. ఇది ఇప్పటి నుంచి జరగట్లేదు, గత 5 సంవత్సరాలు జరుగుతూ ఉంది. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. తిరుమలలో ఈ లడ్డు అపవిత్రత ఉందో, తిరుపతి ప్రసాదాన్ని అపవిత్రం చేసి భక్తులకు పంచుతూ ఉన్నారు. ఈ విధంగా చేయడం వలన పూర్తిగా హిందూ మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు అంతటా కూడా ఈ విధమైనటువంటి హిందువుల మనోభావాలు గాయపడుతూ ఉన్నాయి. ఈ విధంగా లడ్డు ప్రసాదంలో
పంది సంబంధించినటువంటి కొవ్వులు, యానిమల్స్ సంబంధించినటువంటి రసాలని కలిపి ఈ విధంగా కావాలని వాళ్ళ మనోభావాలను కించపరిచే విధంగా చేసేది ఏదైతే ఉందో ఇది చాలా దుష్టమైనటువంటి చర్య. ఈ చర్యలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఈ విధంగా చేసినట్లయితే హిందూ దేవాలయాలకు భక్తులు రాకుండా ఆగిపోతారు. అట్లాగే ప్రతి దేవాలయాన్ని కూడా అధోగతి పాలు చేయొచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. అసలు తిరుమల లడ్డు 25 రూపాయలకు అమ్ముతున్న రోజుల్లో 50 రూపాయలు చేసినప్పుడు మీరు 460 రూపాయలు తీసుకునే కేజీ నెయ్యిని 350 రూపాయలకి తగ్గించవలసిన అవసరం ఉంది. లడ్డు రేటు పెంచవలసిన అవసరం ఏముంది? ఈ విధంగా అన్ని రేట్లు పెంచుకుంటూ ఈ డబ్బులన్నీ కూడా దోచుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అడుగడుగున గ్రామాన కూడా మతాంతీకరణ, హిందువులను మతం మార్చే పని. ఒక పక్కేమో లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఒక పక్కేమో మతం మార్చడాలు. హిందువులని దేవాలయాలు మొత్తం కూడా అర్చనలకు పూజలకే పరిమితం అయ్యాయి. హిందువుల గ్రంథాలైన రామాయణం కానీ, మహాభారతం కానీ, భగవద్గీత కానీ ఈ రోజున జ్ఞానకాంతులు ఏ దేవాలయం కూడా వెదజల్లడం లేదు. అలాగే ఒకప్పుడు వ్యాయామ కేంద్రాలు కూడా గుడిపరంగా ఉండేవి. గుడిపరంగా ఉండవలసిన జ్ఞానజ్యోతులు కానీ, దీప్తించే వెలుగులు చిమ్మే జ్ఞానవంతులు కానీ ఇవన్నీ ఏవీ లేవు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇవన్నీ మరలా జరగాలి. ప్రతి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్తు సభ్యులను ఏర్పాటు చేయాలి. ఆలయాల పవిత్రత కాపాడాలి. ఆలయాల ప్రసాదాల పవిత్రత కాపాడబడాలి. జిల్లాలోని ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తానని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ హామీ ఇచ్చారు. పలువురు ఆశా కార్యకర్తలతో ఒంగోలులోని తన ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఆశా కార్యకర్తలు పలు సమస్యలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకురాగా తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తానని, మిగిలినవి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. అమ్మా అది మీరు ఒకసారి ఇంకోసారి మధ్యలో నేను పంపిస్తానంటే ఫోన్ చేస్తే పోయా నేను మెమరాండము మళ్ళీ దాంట్లో మినిట్స్ మళ్ళీ దాంట్లో ఏఎన్ఎం చేయాలి, అది రాసుకోండి. ఎన్సిడి సర్వే చేయకూడదు. ఏమన్నా ఫైలా ఏం చెప్పండి. ఒంగోలు నగరంలోని 29వ డివిజన్ అధ్యక్షులు పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పరిపాలన 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పెద్దిశెట్టి చంద్ర వరలక్ష్మి తెలిపారు. ముందుగా సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు, స్టిక్కర్లు అందించి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇకపోతే 3 నెలలు బకాయి కూడా కలిపి మొదటి నెలలో 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఇకపోతే ఉద్యోగస్తులకి 1వ తారీఖే, ఇదివరకు 10వ తారీఖు జీతాలు పడే కాదు, 1వ తారీఖే జీతాలు పడేలా చేశారు. మంచి ప్రభుత్వం వాళ్ళ వరదలు వస్తే 10 రోజులు అక్కడే బస్సులో ఉండి విజయవాడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకున్నాడు. 100 రోజుల్లోనే ఈ పనులన్నీ చేశాడు. రేపు దీపావళికి దీపం పథకం కింద 3 సిలిండర్లు, మొదటి సిలిండర్ ఓపెన్ చేస్తానని చెప్పారు. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాల గురించి మన ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఈ 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన పథకాల గురించి, మంచి పనుల గురించి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ 100 రోజుల్లో ఏమేం కార్యక్రమాలు చేశారని మనం కొన్ని చెప్పుకోవాల్సి వస్తే, మొదటగా పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఆ రోజు బాబు గారు ఎలక్షన్ ముందు ఏమని హామీ ఇచ్చారో అదేవిధంగా గెలిచిన నెలలోనే
3 నెలల ముందే ఏప్రిల్ నెలలో ఏ విధంగా చెప్పారో 3 నెలలు కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి నెల 1వ తారీఖుకే సచివాలయం సిబ్బందితో. ఇకపోతే రెండోది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎత్తివేస్తానని చెప్పారు. అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఎత్తివేయడం జరిగింది. నిరుద్యోగుల లేకుండా చేస్తానని చెప్పి 16,437 ఉద్యోగాలు ఉపాధ్యాయులకు భర్తీ చేయడం జరిగింది. ఇకపోతే 1వ తారీఖే ఉద్యోగస్తులు ఇబ్బందులు పడకుండా 1వ తారీఖే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడే విధంగా చేయటం జరుగుతుంది. ఇకపోతే 5 రూపాయలకే గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఎత్తివేస్తే పేదవాడి ఆకలి తీర్చడం కోసం మళ్ళీ అన్నా క్యాంటీన్లు 175 అన్నా క్యాంటీన్లు తెరవడం జరిగింది. అన్నా క్యాంటీన్లో ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనమే ఉండేది ఇదివరకు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నైట్ టైం డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యుదయ కవిత పితామహుడు గురజాడ అప్పారావు 162వ జయంతి వేడుకలను ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. కళామిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా గ్రంథాలయం నందు జరిగిన కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు పాల్గొన్నారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు కాళమిత్ర మండలి అధ్యక్షులు నూనె అంకమ్మరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి మాట్లాడుతూ అంటరానితనం, కన్య శుల్కం, బాల్య వివాహం వంటి దురాలోచనలను తన రచనల ద్వారా ప్రజలకు తెలియచేశారని కొనియాడారు. నూనె అంకమ్మరావు మాట్లాడుతూ మానవతావాదానికి పెద్దపీట వేసిన దార్శనికుడని, తెలుగు భాషకు తెలుగుజాడ గురజాడ అప్పారావు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నాగభైరవ సాహిత్యం పీఠం అధ్యక్షులు డాక్టర్ నాగభైరవ ఆది నారాయణ, నర్సం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఉప గ్రంథపకురాలు బొమ్మల కోటేశ్వరి, నర్సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, గుంటూరు సత్యనారాయణ, మెడసల మల్లికార్జునరావు, ఓరగంటి ప్రసాద్, నాళ్లం నర్సమ్మ, ఎం సూర్యకుమారి, గ్రంథాలయ సిబ్బంది కె సంపూర్ణమ్మ, పి ఇమాన్యుయేలు, ఎస్ అనిల్ బాబు, వై మృదుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గురజాడ అప్పారావు గారి 162వ జయంతి నిర్వహించడం జరిగింది. తెలుగు జాడ, గురజాడ, అడుగుజాడలు తెలుగు భాష ఉన్నంతకాలం కూడా ఉంటాయి. ఆ మహానుభావుడు తెలుగు భాషకు చేసినటువంటి సేవ కానీ సంస్కరణవాదిగా కానీ, అలాగే స్త్రీల కోసం పరితపించినటువంటి వ్యక్తిగా కానీ ఆయన్ని, ఆ మహానుభావుడికి ఏ రోజు కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం తెలుగు జాతి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. మరి ఆయన రచించినటువంటి కన్యాశుల్కం అనేటువంటిది ఆనాడు సంచలనం రేకెత్తించి ఈనాటికి కూడా ఆ నాటకం ఇంకా ఇప్పటికీ కూడా సజీవంగానే నిలిచిపోయి ఉంది అని చెప్పానంటే ఆనాడు ఎంత అద్భుతమైనటువంటి రచన ఆయన చేశాడో, మధురవాళ్ళ లాంటి వాళ్ళ పాత్రలను కూడా ఈ రోజుకి కూడా జీవించేలాగా చేశాడు అని చెప్పారంటే గొప్ప నాటకకర్త, సంఘ సంస్కర్త, గొప్ప రచయిత, పుత్తడి బొమ్మ పూర్ణమ లాంటి అద్భుతమైనటువంటి కావ్య ఖండికలు రచించినటువంటి ఆ మహానుభావుడికి మరి మా నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫు నుంచి ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఉన్నాం. గురజాడ అప్పారావు గారి 162వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు మహాల ఆదిలక్ష్మి గారు పాల్గొన్నారు. అలాగే విశిష్ట అతిథులుగా తేళ్ల అరుణ గారు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు, కుర్రా ప్రసాద్ గారు, సింహాద్రి జ్యోతిర్మయ్య గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా స్త్రీల పట్ల ఆనాడు జరుగుతూ ఉన్నటువంటి వివక్షత మీద ఆయన కలం జడిపించి గొప్ప రచనలు చేశారు. కన్యక కానీ, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కానీ, ఆయన మరొక విధమైన కోణంలో ముత్యాల సరాలు ఛందస్సును కూడా కనిపెట్టి గొప్ప ఛందస్సును ఆయన రాయటం జరిగింది. 4-5 ఏళ్ల వాదోపవాదనల అనంతరం ఆనాడు గ్రాంధిక భాష వైపే మొగ్గు చూపారు. కానీ గురజాడ అప్పారావు గారు మాత్రం ఖచ్చితంగా ఇది విద్యాభివృద్ధికి చేటు చేస్తుందని చెప్పి వ్యవహారిక భాష అవసరాన్ని గుర్తించి దీన్ని వాడుక భాషగా సాహిత్యంలోనూ విద్యాలయాలను ప్రవేశపెట్టి వచనంలోనే విద్యార్థులు బాగా అర్థం చేసుకోగలరని చెప్పి తరువాత ఆయన ఈ దేశం ప్రేమించిన గేయం కానీ, తర్వాత దిద్దుబాటు కథ కానీ, అలాగే కన్యాశుల్కం నాటకం కానీ రాయడం జరిగింది. ఆ విధంగా మనం ఈనాడు మాట్లాడుకునే వాడుక భాష పూర్తి స్థాయిలో అమలైందంటే ఆ మహానుభావుడు, ఆ వ్యవహారిక ఉద్యమ పితామహుడు గురజాడ అప్పారావు గారి వల్ల సాధ్యమైందని చెప్పి తెలుపుకుంటూ ఆయనకు మనం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. కన్యాశుల్కం నాటకం ఇప్పుడు కూడా తెలుగు ప్రజల్లో, తెలుగు సాహిత్యంలో ఒక స్థానం నిలిచిపోయింది. అట్లాగే ఆయన బాల్యవివాహాలు, మూఢనమ్మకాలకు స్వచ్ఛెప్పి ఇప్పుడు నూతన సంప్రదాయాలకి స్వాగతిస్తూ ఆయన ఎంతగానో మనకి రచనల ద్వారా అయితేనేమి, తర్వాత గేయాల ద్వారా ఎంతగానో ఆయనకి మామూలుగా వాడుక భాషలోనే ఒరవడికి అభివృద్ధి తెచ్చిన వ్యక్తి అయినా. అలాగే ఆయన
దేశంను ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా ఒట్టి మాటలు గట్టి పెట్టాయి, గట్టి మీద తలపెట్టేవి చెప్తూ, అలాగే ఆయన సొంత లాభము కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడబోయి దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే మనుషులనే చాటి చెప్పిన వ్యక్తి. అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24వ తేదీన ఒంగోలు పట్టణం నందు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కళారూపాల ర్యాలీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బోనుదుర్గ తెలియజేశారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బోనుదుర్గ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చిన మొత్తాన్ని విజయవాడ వరద బాధితులకు అందజేస్తామని తెలియజేశారు. సెప్టెంబర్ 24వ తేదీన ఒంగోలు పట్టణంలో కళాకారులచే కళారూపాల ర్యాలీని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కర్నూలు రోడ్డు బైపాస్ వద్ద నుండి అంబేద్కర్ భవనం వరకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అంబేద్కర్ భవన్ వేదికగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శాస్త్రీయ నృత్యం, చింతమణి నాటకం, మిమిక్రీ, ఇంద్రజాల ప్రదర్శన, చెక్క భజన, హాస్య సన్నివేశం, డప్పుల నృత్యం, సంగీత విభావారి వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నగరంలోని కవులు, కళాకారులు, కళాభిమానులు, సాహితవేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బోనుదుర్గ కోరారు. ఈ కార్యక్రమంలో అంగలకుర్తి ప్రసాద్, దేనువకొండ సుబ్బయ్య, అనంతలక్ష్మి, లక్ష్మీ తులసి, తాళ్ళూరి శ్రీదేవితో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. 24వ తారీఖున మంగళవారం అంబేద్కర్ భవన్లో సాయంత్రం 6 గంటలకి కళా ప్రదర్శనలు, దీనికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తున్నారు. డాక్టర్ పద్మశ్రీ యడ్ల గోపాలరావు గారు, శ్రీ మంగాదేవి గారు, వీరిద్దరూ కాంబినేషన్లో గయ్యపాఖ్యానం, మరి అదేవిధంగా జబర్దస్త్ అప్పారావు గారు, మరి ప్రముఖ రంగస్థల నటి రత్నశ్రీ గారు, వీరి కాంబినేషన్లో మరి ఉంగరాల శ్రీను చింతామణి, భక్త చింతామణి నాటకాన్ని, మరి అదేవిధంగా లవకుశ నాటకం కూడా దీంట్లో ప్రదర్శించబోతున్నారు. మిమిక్రీ శివగారు, మరి అదేవిధంగా కడప నుంచి హరేరామ్ గారు, వారి మాయా మహేంద్రజాల ప్రదర్శన కూడా దాంట్లో చేయబోతూ ఉన్నారు. మరి అదేవిధంగా కడప నుంచి కర్నూలు నుంచి చెక్క భజన కొల్లాయప్ప గారు, మరి అదేవిధంగా తప్పెడగుళ్ళు మన రంగస్థల కళాకారులు, రంగస్థలం సినిమా ఫేమ్ కళాకారులు సత్యం నేలబోను సత్యం గారు, వారి బృందం కూడా వచ్చి ఏదైతే మన కర్నూలు రోడ్డు బైపాస్ నుంచి మధ్యాహ్నం 2 గంటల కానించి 6 గంటల దాకా మన అంబేద్కర్ భవన్ దాకా ర్యాలీ జరుపుకుంటూ ఈ ర్యాలీలో ఈ సహాయ నిధిని సేకరించుకుంటూ రావాలనుకున్నదే ముఖ్య ఉద్దేశం. మనమందరం కూడా అందరు ఆర్టిస్టులు కూడా కలిసి పనిచేస్తే ఏదైనా సాధించగలము. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ర్యాలీలో పాల్గొని ఈ సహాయ నిధిని ఎక్కువగా చేసి మన సీఎం గారికి కానీ దామచర్ల జనార్దన్ గారికి అందించాలని కోరుకుంటున్నాను. 24వ తేదీ కళాకారులు అందరూ, జిల్లాలో ఉన్న కళాకారులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా కళాకారులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఇది ఒక సంస్థ కోసం కాదు, కళాకారుల అందరూ అభివృద్ధి కోసం, కళాకారులు అందరూ పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం కూడా ఎంతోమందికి మేలు చేస్తున్న ఈ ప్రభుత్వం గతంలో కూడా కళా ప్రదర్శనలను బ్రతికించడానికి కళాకారుల్ని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం ఉండబట్టే ఈ ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా ఒక్కసారి దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచిన గతంలో ఒక థియేటర్ని ఏర్పాటు చేశాడనేది అందరూ, ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ ఆయన ఏ విధంగా అయితే కొనియాడుతున్నారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది కళాకారులకి ప్రదర్శనలు ఇచ్చి ఉపాధిని కల్పించినటువంటి ప్రభుత్వం ఇది. మళ్ళీ ఈ ప్రభుత్వానికే మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా కళాకారుల సమస్యలు ఖచ్చితంగా గట్టెక్కుతాయి. ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా కళాకారుల కాలనీ ఏర్పాటు చేయడానికి జనార్దన్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టి ఖచ్చితంగా మన కోరికలు, శ్రమలు అన్నీ కూడా కష్టాలు, ఇన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు నెరవేరుతాయి అనేది ఈ సంఘం నిర్ణయించింది. అందువల్ల ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని కళా సంస్థలు, ఒక కళా సంస్థ అని పేరు కాకుండా అన్ని కళా సంస్థలు ఐక్యంగా కలిసిమెలిసి ఈ కార్యక్రమంలోకి ముందుకు రావాలి. ఇంతకుముందు మేము ఇలాంటి వరదలు వచ్చినప్పుడు మా ఒంగోలు కళాకారులు 4 సంఘాలుగా ఏర్పడి
4 సార్లుగా మేమందరం దాంట్లో పాల్గొని ఆ విరాళాలన్నీ మేము పంపించడం జరిగింది ఇంతకుముందు కూడా. అలాగే ఈసారి ఇట్లా దుర్గా మేడం గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా మా ఒంగోలు కళాకారులు అందరం ఆమెకు చేదోడుగా ఉంటామని మనవి చేస్తున్నాను. అలాగే మన ప్రకాశం జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య కానీ ఇతర కళాకారులు కానివ్వండి, జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ చిన్న పెద్ద తేడా అనేది లేకుండా మన ఒంగోలు కళాకారులందరూ ఈ ర్యాలీలో పాల్గొని మరి మన ఒంగోలుకు కూడా ఒక మంచి పేరు తేవాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ముఖ్యంగా దుర్గా గారికి కళాభివందనాలు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మార్కాపురం బీసీ వెల్ఫేర్ వసతి గృహ వార్డెన్ షేక్ జబ్బర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోద్ ఆధ్వర్యంలో ఎల్పీజీ భవనం నందు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5వ జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ హాస్టల్లో మహిళా వర్కర్పై లైంగిక వేధింపుల ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు విచారణ కమిటీలో మహిళా అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ 7 నెలలుగా వర్కర్లకు ఉద్దేశపూర్వకంగా జీతాలు ఇవ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్యని ఎద్దేవా చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ జిల్లా సంక్షేమ అధికారిగా పలుమార్లు సమస్యను విన్నవించినా పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మార్కాపురం బీసీ హాస్టల్లో వార్డెన్ పై అధికారులు త్వరితగతిన స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బీసీ సంక్షేమ హాస్టల్కి ఏబీసీడబ్ల్యూగా వ్యవహరిస్తున్నటువంటి జబ్బార్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈపాటికే జిల్లా అధికారులకి అర్జీలు ఇచ్చాం. కలెక్టరేట్ వద్ద ఒకసారి ధర్నా నిర్వహించాం. మరోసారి కలెక్టర్ గారికి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ఈ రోజుకి సరైన రీతిలో స్పందన లేదు. మరోవైపు జిల్లా కలెక్టర్ గారు అన్ని హాస్టల్ని ఒకవైపు పరిశీలిస్తూ ఉన్నారు. పరిశీలించే క్రమంలో కొన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తూ ఉన్నారు. మరోవైపు అధికారులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అలవాట్లకి అలవాటు పడి పాత పద్ధతుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి దీని పట్ల వెంటనే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా సమస్యలకు సంబంధించి ఈ జబ్బార్ అనేటువంటి ఆయన పరిధిలో ఉన్నటువంటి హాస్టల్లో మెనూ అమలు చేయట్లేదని చెప్పి గతంలో ఆధారాలతో సహా జిల్లా అధికారులకు ఇచ్చాం. వీటిపైన మెమోలు కూడా ఆయనకు 3 సార్లు ఇచ్చారు. 3 సార్లు మెమోలు ఇచ్చినా కానీ పద్ధతి మాత్రం మారట్లా. వీళ్ళు మెమోలు ఇవ్వటం, దానికి ఏదో సమాధానం చెప్పడం, వీళ్ళు వాటితోటి క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 30 హాస్టళ్ళకి ఒక పర్యవేక్షణ అధికారిగా ఉండి ఈరోజు అక్కడ ఉన్న వర్కర్లను వేధించడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, పని చేసినా కూడా జీతాలు ఇవ్వకపోవటం ఇది అన్యాయం. అంతేకాదు ఈరోజు అక్కడ ఉన్న ఒక మహిళను కూడా వేధిస్తే సర్దుకుపో అని చెప్పే ఒక అధికారం అతనికి ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాం. వెంటనే ఈరోజు జిల్లా ఉన్న కమిటీ, ఒక అధికారి కమిటీ వేయాలని చెప్పి ఏదైతే కలెక్టర్ గారు అన్నీ స్పందించి కమిటీ వేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి యువజన చేసి తరఫున చెప్తున్నా. అంతేకాదు హాస్టల్స్లో మెనూ కూడా సక్రమంగా ఏర్పాటు చేయడంలో కూడా విఫలమవుతున్నారు. అదేవిధంగా హాస్టల్లో ఉన్న విద్యార్థులు 70 మంది, 100 మంది లేకపోతే ఎక్కువ మంది ఉంటే వీళ్ళు 120 అట్లా వేసుకొని అన్యాయానికి కూడా గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విద్యార్థి యువజన చేసి తరఫున డిమాండ్ చేస్తాం. పరంగా ఆయన మీద అంటే మెమోలు ఇచ్చి దానికి సమాధానాలు చెప్పుకొని ఏదో ఒక విధంగా మళ్ళీ ఆయన కొనసాగుతూ ఉన్నాడు. అట్లాగే ఏదైతే మహిళా వర్కర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా ఈరోజు మా మీద సిఎస్పురంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వర్కర్గా ఉన్నటువంటి మహిళ మీద అక్కడ ఉన్నటువంటి వార్డెను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి పై స్థాయి అధికారిగా ఉన్నటువంటి జబ్బార్కి చెప్పుకున్నటువంటి పరిస్థితిలో అంటే లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉంటే సర్దుకుపోమని చెప్పేటువంటి పరిస్థితి ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా శాఖపరమైనటువంటి
చర్యలు వాళ్ళ మీద తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు జిల్లా అధికారులు ఏదైతే పర్యవేక్షణ లేదు, వాళ్ళ అలసత్వం వల్లే ఇలాంటివి మళ్ళా పునరావృతం అవుతూ ఆయన కొనసాగుతున్నాడని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ జిల్లా యంత్రాంగం బీసీ సంక్షేమ హాస్టల్ మీద పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది. శాఖపరంగా ఏదైతే జిల్లా అధికారుల చేత దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి మేము ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం కింద జిల్లాలోని మాజీ సైనికుల పిల్లలు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి కోరారు. మాజీ సైనికుల పిల్లలు ప్రొఫెషనల్ కోర్సులపై బీటెక్, ఎంబీబీఎస్, బీఈడీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదువుతుంటే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఇంటర్లో 60% పైగా మార్కులు సాధించిన మాజీ సైనికుల పిల్లలు ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులని తెలిపారు. జిల్లాలోని అర్హులైన మాజీ సైనికుల పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజనీ కుమారి సూచించారు. 2024-25 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి స్కాలర్షిప్ పథకం కింద మాజీ సైనికుల పిల్లలకు దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. ప్రొఫెషనల్ కోర్సులు అయినటువంటి బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, బీఈడీ, బీబీఏ, బీసీఏ, బీఫార్మసీ, బీఏఎల్ఎల్బి లాంటి వృత్తిపరమైనటువంటి కోర్సుల్లో చేరినటువంటి పిల్లలు ఈ ప్రధానమంత్రి ఉపకార వేతనానికి పొందడానికి అర్హులు. మరి వాళ్ళు ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ సంపాదించి ఉండాలి. అర్హులైనటువంటి వారు మరి ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. బాలికలకైతే నెలకి 3,000 రూపాయలు, మరి బాయ్స్కి అయితే 2,500 రూపాయలు ఉపకార వేతనం పొందుతారు. మరి దీని వెబ్సైట్ వచ్చేసి కేంద్రీయ సైనిక్ బోర్డు న్యూఢిల్లీ వారు వెబ్సైటు www.ksb.gov.in అనేటువంటి వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలి. దీనికి ఆఖరి తేదీ వచ్చేసి నవంబరు 30వ తారీఖు. కాబట్టి మాజీ సైనికుల పిల్లలు మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో జరుగుతున్న ఆటల పోటీలో విద్యార్థులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2వ రోజైన శనివారం విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ విభాగాల్లో పోటీలు జరిగాయి. అండర్ 14, అండర్ 17 విభాగాల్లో జరుగుతున్న పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మండల స్థాయిలో జరుగుతున్న ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని నియోజకవర్గ జట్లకు ఎంపిక చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మండల స్థాయి పోటీలు ముగిసిన వెంటనే నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. దాదాపు 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న తమను రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేసే వరకు పోరాడుతామని వారు స్పష్టం చేశారు. ఒంగోలు జీజీహెచ్ లో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్ నర్సులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ జీజీహెచ్ ప్రాంగణంలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. తమను రెగ్యులర్ చేయకుంటే కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
లేదు స్టాఫ్ నర్స్ పోస్టుల్లో. మాతో పాటు పోస్టింగ్ ఇచ్చిన వాళ్ళకేమో డాక్టర్స్ కానీ వేరే ఎవరికైనా రెగ్యులర్ పోస్టింగ్ వస్తుంది. మాకు 2020లో రెగ్యులర్ పోస్ట్ అని చెప్పేసి నోటిఫికేషన్ వేసి నోటిఫికేషన్ అప్లై చేసిన టైంలో రెగ్యులర్ కాంట్రాక్ట్ అని మళ్ళీ యాడ్ చేసి ఇచ్చారు. ఎంత దారుణం ఇది! మాతో పాటు అప్లికేషన్ పెట్టిన డాక్టర్స్ ఏమో రెగ్యులర్ పోస్ట్కి వాళ్ళకి ఇచ్చారు. మాకు దానివల్ల ఆనందమే. కానీ మమ్మల్ని 2020లో ఇచ్చిన అప్లికేషన్లో రెగ్యులర్ పోస్ట్ అని ఇచ్చి కూడా మమ్మల్ని మోసం చేశారు. ఈసారి అయినా ఈ గవర్నమెంట్ అయినా మా మీద దయ చేసి మమ్మల్ని రెగ్యులర్ చేసే విధంగా, మా ఆవేదన ఏందో అర్థం చేసుకునే విధంగా మీరు ముందడుగులు వేస్తారని మేము ఎందుకు చేస్తున్నాను. మా కోవిడ్ టైంలో కూడా మాతో పాటు పనిచేస్తున్న స్టాఫ్ నర్సెస్, మా కొలీగ్స్ ఎంతోమంది రోగాల పాలయ్యారు, చనిపోయారు. ఎటువంటి ఎక్స్‌క్రీషన్ వాళ్ళ కుటుంబానికి లేవు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.